చేరొచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు చెల్లించుకుంటున్నాను. చాలామంది రాలేదు. అత్యవసరముతో ఎక్కడైనా పోయి ఉన్నా, నిజంగా బాగలేకుండా ఇంట్లో ఉన్నా, తప్పని పరిస్థితిలో ఆగిపోయి ఉన్నా మంచిది. ఈ వారం కాదు వచ్చే వారం అనుకుంటే మాత్రం తప్పవుతుంది. వచ్చిన మీ అందరిని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. మరి ఈ వారం నిజంగా మీ ఎదుట నేను ఈ విధంగా నిలబడి ఉన్నానంటే కేవలం దేవుని కృప. అసలు నా బుక్కులు ఎక్కడ ఉన్నాయో తెలియదు నాకు. మేము అనుకోలే ఇట్లా జరుగుతుందని, ఇంట్లో పని ఇట్లా ఉంటుందని అనుకోలే. ఏదో వచ్చినారు అన్నిట్లో ఏదైనా కప్పుతామనేది కప్పేసినాం, కానీ తర్వాత ఎక్కడ ఏది ఉన్నది కూడా మాకు అర్థం కావడంలా. అయినా దేవునికి నేను కృతజ్ఞతలు దేనికి చెల్లిస్తున్నానంటే, ఈ వారం అంతా ఇన్ని ఒత్తిళ్ళు ఉన్నా కూడా ఆరోగ్యం, క్షేమమును, నా బాధ్యతలు నెరవేర్చడానికి ఆ నిబ్బరమైన మనస్సు, ఆ నడిపింపు, వాక్యం ధ్యానించడానికి సమయం నాకు ఇచ్చినందుకు దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. సరే, నేను ధ్యానించిపోయే వాక్యాలు అది కాదు ఇదని ఇంకెవరు మాట్లాడకండి. ఓకే. దేవుడు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, అవునా? త్రియేక దేవుడు. అదేవిధంగా మానవుని కూడా ప్రాణము, ఆత్మ, శరీరం అని నిర్మించి దానికి 3 కాలాలు పెట్టాడు. పితరుల కాలం, ధర్మశాస్త్రము కాలం, ఇది కృపాకాలం. పితరుల కాలంలో చీకటి వెలుగు ఇచ్చాడు, ధర్మశాస్త్రంలో చీకటి వెలుగు ఇచ్చాడు, మన కాలంలో చీకటి వెలుగు ఇచ్చాడు. ఇస్తున్న వెలుగు మనము స్పందించినట్లయితే మనల్ని ఏమంటున్నాడు? మీరు లోకానికి వెలుగై ఉన్నారు అంటున్నాడు. మీరు లోకానికి వెలుగై ఉన్నారని చెప్పి, ఒకటి కొండ మీద ఉన్న పట్టణం అంటున్నాడు, ఇంకోటి మీరు ఇంట్లో పట్టణం అంటున్నాడు, మళ్ళా ఈ సమాజంలో కూడా మీరు పట్టణం అని పేరు పెడుతున్నాడు. హల్లెలూయా. ఇది 3 చెప్తూ హెచ్చరికలు ఇచ్చాడు. నీకు నువ్వు జాగ్రత్త. సాధారణముగా అందరికీ 10 నాణ్యాలు ఉంటుంది. ఒక స్త్రీకి 10 నాణ్యాలు ఉంటుంది, సంఘానికి 10 నాణ్యాలు ఉంటాయి. మీరు ఏ నాణ్యం పోగొట్టుకున్నారో దీపము వెలిగించి, ఈ లోక సంబంధమైన దీపము కాదు, దైవికమైన దీపము వెలిగించి, నేను ఏ నాణ్యము ఎక్కడ పోగొట్టుకున్నానో దానిని వెతుక్కోమంటున్నాడు. మంచిది. అది వెతుక్కుంటూ ఈ యొక్క లోకంలో మన ప్రయాణం ఎలా ఉండాలంట? నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగు అని ఈ విధంగా అంటున్నాడు. అంటే ఇది ఒక ప్రయాణము అని చెప్తుంటున్నాడు. మంచిది. ఈ త్రోవకు ఆయన వెలుగు అయింటే, ఆ త్రోవలో ఆయన వెలుగుగా ఉంటున్న ఆయన ఏమంటున్నాడంటే, నేనే ద్వారము అంటున్నాడు. మంచిది. ఈ ద్వారాలు 3 ఉన్నాయి. మళ్ళా చెప్తున్నాను, నిదానంగా వినండి. ద్వారాలు ఎన్ని ఉన్నాయి? మనం ఎన్ని? దేవుడు అది గమనించండి. ఆయన త్రియేక దేవుడు. ద్వారాలు 3 ఉన్నాయి. నేను త్రిత్వమే, ప్రాణము, ఆత్మ, శరీరం. ద్వారాలు 3. ఏం ద్వారాలు? అది ఇండ్ల ద్వారము, రెండవది గుడారపు ద్వారము, మూడవది నేనే ద్వారము. ఇవన్నీ మనం పోయిన వారం ధ్యానించాము కనుక ఊరికే రీక్యాప్ చేస్తున్నాను. ఈ 3 ద్వారాలకు గాను ఆధారం ఒకటి ఉండాలి.
ఇట్లా రండి అని పిలుస్తాను. ఇట్లా రావడానికి ఆయన తలుపు తెలుసుకొని రావాలి. ఆ తలుపు అనేది ఒకటి ఉంది, ఆధారం, ఆ ద్వారానికి తలుపు. అట్లాగనే ఈ 3 ద్వారాలకు గాను ఒకటి ఆధారం ఉంది. ఆధారం ఏంటంటే నిర్దోషమైన గొర్రెపిల్ల. రెండవ ద్వారానికి వచ్చినప్పుడు కూడా అక్కడ ఏముంటున్నది? నిర్దోషమైన గొర్రెపిల్ల. మన జీవితాలకు వచ్చినప్పుడు ఆయన ఏ దోషము చెయ్యనివాడు, అంటే ఆయన కూడా ఎవరు? నిర్దోషిని. ఈ 3 ద్వారాలకు గాను ఇండ్ల ద్వారము, గుడారపు ద్వారము, నేనే ద్వారము అనే దానికి ఆధారము నిర్దోషమైన గొర్రెపిల్లగా మనకు కనబడుతుంటుంది. ఆఖరిగా కనబడుతుంటున్న గొర్రెపిల్ల వచ్చి యేసుక్రీస్తే. ఓకే, ఏ దోషము లేని గొర్రెపిల్ల, చెదిరిపోయి ఉంటున్న గొర్రెల కొరకు ఆయన ఏమై ఉన్నాడు? మంచి కాపరిని అంటున్నాడు. సరే, ఈ మంచి కాపరి ఎవరికి మంచి కాపరి అంటే నా ప్రాణ ఆత్మ శరీరానికి ఆయన కాపరి అయి ఉండాలి. మనం ఇంతవరకు ఏమనుకుంటున్నాం? నాకు ఆయన కాపరి. కానీ ఇప్పుడు నేను వివరించి చెప్పేది ఏంటంటే ఆయన ప్రాణానికి, ఆత్మకు, శరీరానికి కాపరి. దానికి గాను 3 కాలాలు మళ్ళా తీసుకుని వస్తున్నాడు. ఏమని? ఇండ్ల ద్వారానికి కాపరి, గుడారపు ద్వారానికి కాపరి, ఆఖరిగా ఆయన గొప్ప కాపరి. మంచిది. ఈ గొప్ప కాపరి ఇండ్ల ద్వారానికి ఏ విధంగా ఉన్నాడు అంటే ఒక్క మాట చదువుదాం. 1 కొరింథీ 2:14 చాలా ముఖ్యమండి. ఇండ్ల ద్వారానికి కాపరి, ప్రకృతి సంబంధమైన మనుష్యుడు. చాలు. ప్రకృతి సంబంధమైన మనుష్యుడు. ఇంతకు ఇండ్ల ద్వారము మనం ఎక్కడ ధ్యానించాము? ఆది కాండంలో కదా. ఐగుప్తులో ఇజ్రాయేలీలు ఉన్నప్పుడు ఇండ్ల ద్వారం గురించి చదివాము. దానికి 3 కంబులకే చదివాము. ఓకేనా? ఆ యొక్క ఇండ్ల ద్వారము దేనికి సాదృశ్యం అంటే ప్రకృతి సంబంధమైన మనిషికి సాదృశ్యము. ప్రకృతి సంబంధమైన వ్యక్తి శరీర సంబంధమైన వ్యక్తి కాదు. ప్రకృతి సంబంధమైన వ్యక్తి దేవుణ్ణి ఏమి చేయడు? అంగీకరించడు. ప్రకృతి, వాని జీవితము ప్రకృతి. హల్లెలూయా. ఈజ్ అ న్యాచురల్ మ్యాన్. ఓకే, ఈ ఫలము ఎంతో బాగుంది, అది తినడానికి. వాడు ప్రకృతి సంబంధి. వాడు దేనిని అంగీకరించడు? దేవుని మాట చెప్పాడు, అయ్యా ఇది వద్దు అన్నాడు, వాడు అంగీకరించడు. He was a natural man. హల్లెలూయా. వాడు ఎలాంటి వాడు? ప్రకృతి సంబంధమైన మనిషి. దేవుని ఆత్మ విషయమును అంగీకరింపడు. అందుకు గాను ఆ ఇంటి ద్వారానికి కాపరి. హల్లెలూయా. ఆ ఇంటి ద్వారానికి ఏ విధంగా కాపలి? 12:2 నిర్గమకాండం. త్వరగా. ఈ నెల 14వ దినమున మీరు దానిని ఎంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలీయుల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాని తిను ఇండ్ల ద్వారబంధపు 2 నిలువు కమ్ముల మీదను పై కమ్మి మీదను చల్లి. చాలు. ఏమి చేయాలి? ఆ ఇండ్ల ద్వారానికి, ప్రకృతి సంబంధమైన వ్యక్తికి సాదృశ్యంగా ఉంటున్న ఇండ్ల ద్వారానికి ఆయన కాపరిగా ఎలా ఉన్నాడు? ఒక నిర్దోషమైన గొర్రె పిల్లను చంపి ఏ ఇంట్లో దానిని తినబోతుంటున్నారో
ఆ ఇంటి ద్వారానికి పై కంబికి 2 నిలువు కంబీలకు ఆ రక్తంను చల్లాలి. ఎలా చల్లాలి? 12:22. ఇస్సోపు కొంచెము తీసుకొని, ఇస్సోపు అంటే ఎవరు? ఇస్సోపు అంటే దేవుడే, యేసు ప్రభువారే. ఇది కూడా మనం ధ్యానించాం. ఆ ఇస్సోపును కొంచెము తీసుకుని చల్లాల. ఇస్సోపు ఎవరంటే ఆ ఇస్సోపు కూడా క్రీస్తునే. రైట్. ఎలా చల్లాలి? 22 రెండో భాగం. ద్వారబంధము పై కమ్మి మీద చాలండి. ఇప్పుడు బాగా వినండి. ఐగుప్తులో ఇండ్ల ద్వారానికి చల్లిన ఆ యొక్క రక్తము ప్రకృతి సంబంధమైన వ్యక్తికి సాదృశ్యంగా ఉన్నది. దేనికి? ప్రకృతి సంబంధమైన వ్యక్తికి సాదృశ్యంగా ఉన్నది. అంటే ప్రకృతి సంబంధమైన వ్యక్తికి ఆత్మను అంగీకరించాడు. దేవుని ఆత్మని వాడు ఏమి చేయడు? అంగీకరించడు. గనక వాని ప్రాణ, ఆత్మ, శరీరము, పై కంబి అంటే ఆత్మ, 2 నిలువు కంబిలంటే ప్రాణము, శరీరము, వాటిని ఏమి చేయాలా? రక్త ప్రోక్షించబడాలి. ఆ విధంగా కాపరి అయి ఉన్నాడు. ఎవరికి? ఇండ్ల ద్వారము దేనికి సాదృశ్యం? ప్రకృతి సంబంధమైన వ్యక్తికి సాదృశ్యం. ఈ ప్రకృతి సంబంధమైన వ్యక్తి దేవుని అంగీకరించబడాలంటే వాని ప్రాణ, ఆత్మ, శరీరము ఏమి కావాలి? దేవుని రక్తము చేత తాకబడి ఉండాలి. అది నిర్దోషమైన యేసు ప్రభు యొక్క రక్తమై ఉండాలి. ఓకే. 23, 12:22. తర్వాత మీలో ఎందుకు వెళ్ళకూడదు? బాగా వినండి. ప్రకృతి సంబంధమైన వ్యక్తి, ఐ రిపీట్ అగైన్, ప్రకృతి సంబంధమైన వ్యక్తి దేవుని యొక్క ఆత్మను అంగీకరించడు. వాడు ఎప్పుడైతే దేవుని రక్తము చేత ప్రాణమాత్మ శరీరము తాకబడుతుందో వాడు ఏమి కాకూడదు? బయటికి మళ్ళీ ప్రకృతి సంబంధానికి రాకూడదు. వాడు బయటికి రాకూడదు. అర్థమైందండి? చదవండి 23. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమైందండి? అమ్మా, ఎప్పుడైతే నేను ప్రకృతి సంబంధం దేవుణ్ణి ఎప్పుడైతే నేను అంగీకరించానో, నేను ఎప్పుడైతే అంగీకరించి బ్యాప్టిజం తీసుకుంటానో వాడు ప్రాణ, ఆత్మ, శరీరానికి రక్తము చేత తాకబడి ఉంటాడు. వాడు ఏమి కాకూడదు? ఇంటి బయటికి ఎప్పుడు వరకు? రాత్రి వరకు. రాత్రి అంతా వాడు ఆ రక్త ప్రోక్షణలే ఉండాలి. వాడి జీవితంలో పగలు ఇంకా రాలే. హల్లెలూయా. వాడు బయటికి రాకూడదు. అప్పుడు దేవుడు ఆ ఇంటి రక్తము అనుకోండి, నా జీవితంలో నిన్ను ఆ యొక్క ఉగ్రత అనేది దాటిపోతున్నప్పుడు చూస్తే, అయ్యో వీని ఇంటి ద్వారానికి, వీని ప్రాణాత్మ శరీరానికి రక్తము తాకబడలేదనేసి వాని ఇంట్లో ఆ ఉగ్రత చెరపడుతుంది. ఎప్పుడైతే రక్తమును చూస్తే దాటిపోవడం, దానినే పస్కా పండగ అంటారు. ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నా? కమోన్, ప్రకృతి సంబంధమైన వ్యక్తి గురించి నేను మాట్లాడుతుంటున్నా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:22. యోసేపు తనకు అవసాన కాలము సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇశ్రాయేలు కుమారుల నిర్గమనమును గురించి ప్రశంసించి
తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించాడు. 11:28 అనేది 28. తొలిచూలు పిల్లలను నాశనం చేయవాడు ఇశ్రాయేలీయులను ముట్టకుండా నిమిత్తము అతడి విశ్వాసమును బట్టి పస్కాను రక్త ప్రోక్షణ ఆచారమును ఆచరించేది. అంటే మనము కూడా ఇప్పుడు ఏం ఆచరించాలి? కమాన్, ఏం ఆచరించాలి? పస్కా అనే ఒక పండుగ ఆచరించకపోయినా రక్త ప్రోక్షణలో మనం ఉండాలి. రక్త ప్రోక్షణ నాలో లేకపోతే నేను ఎక్కడ ఉంటాను? ఇంటి లోపల ఉండను. యూత్ ఆర్ యు విత్ మీ? ఎక్కడ ఉండను? దాని ఆచారము నేను ఆచరించకపోతే, రక్త ప్రోక్షణ అనే ఆచారము నేను ఆచరించకపోతే నేను బయటికి వచ్చేస్తాను. అప్పుడు నేను ఏమైపోతాను? ప్రకృతి సంబంధమైన వ్యక్తి అయిపోతాను. నేను లోపల ఉంటే నా జీవితంలో, నా కుటుంబంలో ఏమి రాదు? ఉగ్రత అనేది లోపలికి రాదు. హల్లెలూయా, మంచిది. ఈ రక్త ప్రోక్షణ కలిగిన ఈ యొక్క వ్యక్తిని ఇంకొక మెట్టు ఏంటో తెలుసా? 27:9 నిర్గమకాండం. మరియు నీవు మందిరమునకు ఆవరణం ఏర్పరచవలెను. చాలు. మరియు నీవు మందిరమునకు ఆవరణమును ఏర్పరచవలెను. ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఇది ప్రకృతి సంబంధమైన వ్యక్తిని ఏమంటున్నాడంటే, అయ్యా బాబు నువ్వు రక్త ప్రోక్షణలో ఉన్నావు, ఇంటి బయటికి రాకుండా నువ్వు లోపలే ఉన్నావు. నువ్వు ఎవరో తెలుసా? మందిరం ఇవి. నువ్వు ఎవరు? నువ్వు ఒక మందిరం. ఎందుకు నువ్వు మందిరం? నువ్వు రక్త ప్రోక్షణలో ఉన్నావు. ఆ రక్తము ఎవరిది? నిర్దోషమైన యేసు ప్రభుది. నువ్వు ఒక మందిరం ఇవి. ఇప్పుడు నువ్వు ఏమి చేయి? ఒక ఆవరణం ఏర్పరచుకో. ఎందుకు నేను ఏర్పరచాలి? నేను బయటికి పోయి లోపలికి రావాలి. ఇప్పుడు నాకెందుకు ఈ స్వేచ్ఛ? బయటికి పోవడానికి, లోపల రావడానికి, మేత మేయడానికి నాకు ఎందుకు స్వేచ్ఛ? అంటే నాకు రక్త ప్రోక్షణ యొక్క ఆచారము ఆచరిస్తున్నాను గనక. అమ్మ, అర్థమవుతుందా? ఐ వాంట్ ద చర్చ్ టు అండర్స్టాండ్. జస్ట్ లిసన్ అండ్ అండర్స్టాండ్. ఓకే, ఒక ఆవరణము ఏర్పరచుకోమంటున్నాడు. ఆ ఆవరణం అంటే ఏంటో తెలుసా అండి? ఆవరణం అంటే ఒక కాంపౌండ్. నీ చుట్టూ ఒక ఆవరణము ఏర్పరచుకో. ఇప్పుడు నీ వరకు చుట్టూ ఒక ఆవరణం ఏర్పరచుకో. తర్వాత ఏమి చేయి? 26 నిర్గమకాండం 31-33. ఇవన్నీ వద్దండి, 33 చదవండి చూద్దాం. ఆ అడ్డతెరను సాక్ష్యపు మందసము అడ్డతెర లోపలికి తేవలేను. ఆ అడ్డతెర పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును వేరు చేయండి. చాలు. లాస్ట్ టైం నీకు ఒక డౌట్ వచ్చింది కదా డాని, మన చర్చికి ఒక గేట్ ఉందా? ఒక కాంపౌండ్ ఉందా? గేట్ ఉందా? మా వింటున్నారా? మన చర్చికి ఒక కాంపౌండ్ ఉంది, దానికి ఒక గేట్ ఉంది. ఓకే, మళ్ళీ దీనికి ఒక డోర్ ఉందా? ఆ డోర్ని ఏమంటున్నాడు తెలుసా? అడ్డతెర అంటున్నాడు. ఓకే, గేటుకును దానికి మధ్యలో ఉండేది ఆవరణం, ఔటర్ కోట్. దాని లోపల వస్తే ఇక్కడ దాకా హోలీ ప్లేస్, పరిశుద్ధ స్థలం. ఓకే, మీరు ఏ చర్చనపై చూడండి, ఇక్కడ ఒక మెట్టు ఉంటుంది. దీనికి పేరు అతి పరిశుద్ధ స్థలం. అట్లాగనే ఔటర్ కోట్ అంటే నా శరీరం, తర్వాత హోలీ ప్లేస్ నా ప్రాణం, నా ఆత్మ అతి పరిశుద్ధ స్థలం.
ఈ అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలము ఉండడానికి ముందు ఏముండాలి? ఆవరణం ఉండాలి. ఈ ఆవరణము రక్త ప్రోక్షణలో ఉండాలి. ఈ శరీరం ఎందుకు ఇవన్నీ చెప్తున్నాడు? ఎందుకు చెప్తున్నాడు? నేను ఎంతకాలము లోపల ఉంటాను, నేను ఎంతకాలము లోపల ఉంటాను. నేను బాగుండాలంటే పోయి హిమాలయాలలోనే ఎక్కడో పోయి కూర్చొని, ఏం పేరు అది హిమాలయాలో ఉండేది, ఎవరు ఆయన పేరు ఏదో ఉంది, ఆయనే మళ్ళా వస్తున్నాడు అది ఇది అంటారు. ఓహ్ సంథింగ్ ఏదో ఋషి, ఓకే, కైలాస మహర్షి సంథింగ్. ఆయనలాగా పోయి కూర్చుంటే ఏం సంబంధం? ఏం సంబంధం? ప్రకృతి సంబంధమే అది. ఓకే, పోయి నేను ఎక్కడో పోయి కొండల మీద కూర్చొని నేను ధ్యానిస్తున్నా అంటే ఎవరికి లాభం అది? ఇప్పుడు నేను ఏం కావాలి? లోపలున్న వ్యక్తి బయటికి వెళ్ళి లోపలికి వచ్చి మేత మేయడానికి ఇప్పుడు ఏం కావాలి? ఒక ఆవరణం ఉండాలి, దానికి ఒక పరిశుద్ధ స్థలం ఉండాలి, దానికి ఒక అతి పరిశుద్ధ స్థలం ఉండాలి. హల్లెలూయా. దీనిని ఏమంటారంటే గుడారపు ద్వారము. వాణిని ఒక మందిరం అంటున్నాడు. ఆ మందిరం అయిన తర్వాత ఆ మందిరానికి ఒక ద్వారము. రెండో ద్వారం ఏంటండి? ఇండ్ల ద్వారం అయింది. ఇండ్ల ద్వారము మనము లోపలే ఉంటాం. ఇది గుడారపు ద్వారం. దీనికి ఏముంటుంది? ఒక ఆవరణం ఉంటుంది, అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది, అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. కానీ ఆ యొక్క ఆవరణముకి ఏముండాలి? ఒక ద్వారం ఉండాలి. దాని పేరే గుడారపు ద్వారము. ఈ గుడారపు ద్వారము ఏ విధంగా ఉంటుంది? 26-36 నిర్గమకాండం. మరియు ఇక్కడే మనం పోయిన వారం కొంచెం మనం డిస్టర్బ్ అయినాం. ఓకే, బాగా వినండి. 4 రంగులు ఉంటాయి. ఈ 4 రంగులు, నీలి రంగు అంటే ఇది ఆకాశానికి, పరలోకానికి, దైవత్వానికి సాదృశ్యంగా ఉంది. 1 కొరింథీ 15:47. మొదటి మనుషుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు, రెండవ మనుషుడు పరలోకం నుండి వచ్చినవాడు. అది నీలి రంగు. రెండవ రంగు పేరేంటండి? ధూమ్రా అంటే పర్పల్. దానికి మరో పేరు ఏంటో తెలుసా? ఊదా రంగు అంటాం. ఊదా రంగు రాజ్యరికానికి సాదృశ్యంగా ఉంటున్నది. ఓకే, ద రాయల్టీ, కింగ్షిప్. ఒకటే చూద్దాం. మన యోహాను రాసిన సువార్త 19:1-2-3. అప్పుడు పిలాతు యేసుని పట్టుకొని ఆయన కొరడాలతో కొట్టించెను. సైనికులు ముండతో కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టి ఊదారంగు వస్త్రము ఆయనకు తొడిగించి ఆయన యొద్దకు వచ్చి, యూదుల రాజా శుభమని ఏమన్నారు? ఎందుకన్నారు? యూదుల రాజా ఎందుకన్నారంటే ఆ రాజరికంకు సంబంధించిన ఆ యొక్క వస్త్రాన్ని తొడిగించారు. ఆ వస్త్రాన్ని తొడిగించి రాజు అంట. హల్లెలూయా. సో అక్కడ రెండో రంగు ఏముందండి? ఊదా రంగు. అది రాజు, అది రాజ్యరికానికి సాదృశ్యంగా ఉంటుంది. తర్వాత మూడోది రక్త. ఇది ప్రకటనలు 19:13. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకుని ఉండేను. చాలు. ఈ 3 రంగులు ఎవరికి పోలి ఉన్నాయి? ఎవరికి ధరించుకుని ఉన్నారు? ఇప్పుడు మనం ఎవరిని చూసామండి? యేసుప్రభు వారే కదా. ఓకే, ఈ 3 రంగు, 4వ రంగు ఎవరిది ఏదో చూద్దాం. ఇర్మియా 23:6. తెలుపు రంగు ఇది. అతని దినములలో యూదా రక్షణ నందును,
ఇశ్రాయేలు నిర్భయముగా నివసించు. యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు. కాబట్టి రాబో దినములలో జనులు ఈ 4 తెలుపు దేనికి సాదృశ్యమో తెలుసా? నీతికి సాదృశ్యం. ప్రకటనలు 19:7-8. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారి ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయన స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహ మహోత్సవము సమయం వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయన మహిమపరచదని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకున్న ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడి. సన్నపు నారబట్టలు అవి పరిశుద్ధుల నీతి క్రియలు. అది పరిశుద్ధుల యొక్క నీతి క్రియలు. మనము దేవుని నీతి అగునట్లు అని ఒక మాట ఉంటుంది తెలుసా? తెలుపు దేనికో తెలుసా సాదృశ్యం? దేవుని నీతికి సాదృశ్యం. ఎన్ని రంగులు ఉన్నాయి? 4 రంగులు ఉన్నాయి. ఇది ఎక్కడ ఉంది? ప్రకృతి సంబంధమైన వ్యక్తికి లేదు ఇవి. వాడు ప్రకృతి సంబంధమైన వ్యక్తి లోపల ఉండాలి. వాడు రక్త ప్రోక్షణలో ఉండిన తర్వాత వాని జీవితంలో ఇంకొక ద్వారం వస్తుంది. ఆ ద్వారము పేరు గుడారపు ద్వారం. ఆ గుడారపు ద్వారానికి ఎన్ని రంగులు? 4 రంగులు. 4 రంగులు అంటే 4 స్వార్థలు. మత్తయి స్వార్థ, మార్కు స్వార్థ, లూకా స్వార్థ, యోహాను స్వార్థ. ఏమండి? ఈ 4 సువార్తలు ఏ విధంగా ఉండాలి? ఎవరికి ఉండాలి ఇది? ఇంతకు నేను ఒకటి మర్చిపోయినా. ఏమి? ఈ గుడారపు ద్వారానికి సంబంధించిన వ్యక్తి ఎవరు? ఇది మర్చిపోయినాను చెప్పడానికి. ఎందుకంటే నాకు పోయిన వారందే గుర్తొస్తుంది. నాకు ఈ మాట వచ్చినప్పుడు కొంచెం డిస్టర్బ్ అయినాను. ఓకే, ఇండ్ల ద్వారం ఎవరికి సాదృశ్యం? గుడారపు ద్వారం ఎవరికి సాదృశ్యం? శరీర సంబంధమైన మనిషికి సాదృశ్యం. చూద్దాం. గళితీయులకు రాసిన పత్రిక, are you with me? ఓకే, గళితీయులకు రాసిన పత్రిక 5:17. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరముకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి గనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందరు. హల్లెలూయా. వాడు ఏమి చేయాలనుకుంటున్నాడో చేయలేకపోతున్నాడు. ఎందుకు? వీడు ఎవరు? శరీర సంబంధమైన మనిషి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:3. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై. మీరు ఎవరి సంబంధం? ఎవరి సంబంధం? ప్రకృతి సంబంధులు కాదు. వీడు ఎవడు? శరీర సంబంధం. చదవండి ఇప్పుడు. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకున్న వారు కారా? హల్లెలూయా. ఇప్పుడు వీడిని ఏం చేశాడో తెలుసా దేవుడు? నువ్వు రక్త ప్రోక్షణ ఉన్నా బిడ్డ, కొంచెం బయటికి రా అంటే వీడు ఏమైపోతున్నాడు? ప్రకృతి సంబంధిగా ఉండి రక్త ప్రోక్షణలో ఉంటూ ఏమైపోతున్నాడు? శరీర సంబంధిగా అయిపోతున్నాడు. దేనికి తెలుసా? అసూయ, కలహము, నేను, నాది, నువ్వు, ఇది నేను, భేదాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5, 6, 7 వచనాలు. క్రీస్తును గూర్చిన సాక్ష్యము. I want you to repeat again. క్రీస్తును గూర్చిన సాక్ష్యము స్థిరపరచబడినందున అంటే ఏంటో తెలుసా? మీరు ప్రకృతి సంబంధమైన మనిషిగా ఉన్నప్పుడు రక్త ప్రోక్షణ మీరు ఉంటేనే కదా ఆయన యందు ప్రతి విషయములోను అనగా
సమస్త జ్ఞానములోను ఆ, ఐశ్వర్యవంతులైతిరి. కదా ఎప్పుడైతే నువ్వు ప్రకృతి సంబంధమైన వ్యక్తిగా ఉన్నప్పుడు, నీ జీవితము ఇండ్ల ద్వారంగా ఉన్నప్పుడు, నేను నీకు కాపరిగా ఉన్నా, నువ్వు రక్త ప్రోక్షణకు ఆచరిస్తుంటివి కదా. ఏమైపోయినావు నువ్వు? ఇప్పుడు శరీర సంబంధిగా అయిపోయి ఉంటున్నావు. ఇప్పుడు చదవండి కనుక 5, 6, 7. కనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. మన ప్రభువైన యేసుక్రీస్తు ఎదురు చూచుచున్నారంటే ఏంటో తెలుసా? నీ ప్రాణ ఆత్మ శరీరము, నీ పైకంబి 2 నిలువ కంబి రక్త ప్రోక్షణ ఉంది బిడ్డ. ఓ ప్రకృతి సంబంధి. కానీ నువ్వు ఏమిటో తెలుసా? చదవండి 10, 12. సహోదరులారా మీరందరూ ఏక భావముతో ఆ, మాట్లాడవలెననియు, ఉమ్, మీలో కక్షలు లేక ఏక మనసుతోను ఏక తాత్పర్యముతోను మీరు సన్నద్ధులై ఉండవలెననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరు మిమ్మల్ని వేడుకొంచున్నాను. ఉమ్. నా సహోదరులారా, నా సహోదరులారా మీలో కలహములు కలవని మిమ్మల్ని ఏమున్నాయి? ఆ, క్లేవ ఇంటి వారి వలన నాకు తెలియవచ్చెను. నాకు కొన్ని విషయాలు కొందరి ద్వారా నాకు తెలియజేయబడి ఉంటున్నది. ఏంది? మీలో ఒకడు నేను చాలండి. ఏంటి? కలహములు, ద్వేషములు. నువ్వు వాడివాడు, నేను వీడినివాడు. ఏ క్రీస్తుని విభజిస్తున్నారా? చీలుస్తున్నారా దేవుణ్ణి? ఇది నాది, ఇది నీది. ఎవడు వీడు? శరీర సంబంధి. ఆ శరీర సంబంధి అయిన వ్యక్తికి వాని జీవితంలో, వాని గుడారానికి, ఐ రిపీట్ అగైన్, గుడారము ద్వారానికి కాపరిగా ఎలా ఉన్నాడంటే, వాడు ప్రకృతి సంబంధము నుంచి శారీరక సంబంధానికి వచ్చినాడు. ప్రకృతి సంబంధి వాడు ఏమీ లేదు, దేవుడే లేడు వానికి. ఈ శరీర సంబంధమైన వ్యక్తి ఏంటో తెలుసా? వీనికి అన్నీ తెలుసు, తెలిసి కూడా కలహములు, ద్వేషములు, కక్షలు, నేను, నాది, నేను కనపడాలి. హల్లెలూయా. నాకు ఇది వద్దురా బాబు, నేను ఇక్కడ కనపడేదే వద్దు, నేను ఎక్కడన్నా అక్కడ కూర్చుంటానంటే కనపడు అంటున్నాడు ఆయన. అది రావాలి. నేనే కనపడాలి అంటే పోతాడు. ఎవడవాడు? శరీర సంబంధి. వానికి ఏమవసరం? 4 రంగులు అవసరం. వాని జీవితాన్ని మార్చడానికి. ఇప్పుడు మా ఇంట్లో కొంచెం పెయింట్లు కొట్టాల, కొడితేనే అది ఒక ఆకారానికి వస్తుంది. ఎక్కడ చూసినా దుమ్ము ధూళి సిమెంటే ఉంది. దానికి ఏం కావాలి? రంగులు అవసరం. ఈ ప్రకృతి సంబంధమైన వ్యక్తికి ఏమవసరం? ఒక 4 రంగులు అవసరం. ఆ 4 రంగులే 4 సువార్తలు. ఐ హోప్ యు అండర్స్టాండ్. ఇప్పుడు ప్రకృతి శరీర సంబంధమైన వ్యక్తికి 4 రంగులు. ఈ 4 రంగులు మత్తయి, మార్క్, లూక్, యోహాన్. ఎలా? దాన్ని ఏం చేయాలి? అది ఉంటే ఆడ ఉంటుంది. యూత్, ఆర్ యు విత్ మీ? బైబిల్లో 4 సువార్తలు ఉంది. ఉంటే ఆడ ఉంటుంది బైబిల్లో. ఏం చేయాలి దానిని? కమాన్. 26:36 నిర్గమకాండం, ఎక్సోడస్ 26:36. మరియు నీళ్ళ ధూమ్ర రక్తవర్ణములు గల పేనిన సందనాలతో చిత్రకారుని పని అయిన తెరను గుడారపు ద్వారమునకు చేయవలెను. హల్లెలూయా. చిత్రకారుని యొక్క పని. రాబిన్, will you let me know what is it in English?
26:36 Exodus. And thou shalt make an hanging from the door of the tent Yes, how? of blue, Yes, purple, yes, and scarlet, yes. and fine twined line, With what? wrought with needlework. Needlework. Embroidered with a needlework. Hallelujah. నీడల్ అని పెట్టాల్సిన అవసరమా అండి? ఆడొక సూది అని పెట్టాల్సిన ఈ తెలుగులో పెట్టలేదు. చిత్రకారుని యొక్క పని అంటే సూదితో చేయబడిన చేతి పని అని రాయాలి నా భాషలో. పేనిన అంటే చేతి పని. అవునా? అంత తెలుగు రాదు నాకు. పేనిన అంటే నా భాషలో సూదితో చేయబడిన చేతి పని అని నేను చెప్పగలుగుతా. ఏమి ఇంకది పెన్నినా గిన్నినా అంటే మనకు రావు. ఓకే, ఏం చెప్తున్నా నేను ఊరికే ఇది కావద్దండి, చిత్రకారుని పని. చిత్రకాని పని. ఇట్స్ అ నీడిల్ వర్క్. ఓకే, ఏంటండి నీడిల్ వర్క్? మత్తయి రాసిన సువార్త 19:24. చర్చ్, ఐ వాంట్ యువర్ అటెన్షన్. ఓకే, ఇదిగాక మత్తయి రాసిన సువార్త 19:24. ఇది కాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే ఇది కాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఉంటే దూరుట సులభమని మీతో చెప్పుచు. హల్లెలూయా. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒక ఒంటె సూది బెజ్జంలో పోతుందంట. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఇట్ ఈస్ పాసిబుల్. ఈ యొక్క మాటకు అర్థం ఈ ప్రపంచంలో ఎవరు ఏ అర్థంతో చెప్తారో నాకు తెలియదు. ఓకే, ఒంటెని అక్కడ ఎందుకు పెట్టినారంటే ఒంటె యొక్క జీవిత ప్రయాణం ఎక్కడ? అది మెయిన్ రోడ్లో లేకపోతే హైవే రోడ్లో కాదు. అది ఎడారి, నీళ్లు దొరకని ప్రదేశం. అది పోవాలంటే ఆ యజమానుడి ద్వారా ఆ యొక్క ఒంటె నీళ్ళు సఫిషియంట్ నీళ్ళు దాన్ని తీసుకోవాలి. అప్పుడే కానీ ఆ ప్రయాణంలో పోదు. కానీ ధనవంతుడు అంటే ఎవరో తెలుసా అండి? ధనవంతుడు అంటే ఇక్కడ ఉంటున్న కోటేశ్వరుడు కాదు. చాలామంది అట్లా తీసుకుంటున్నారు. అది కాదు. ఈ లోక సంబంధం, ఈ లోక భోగానికి ఐశ్వర్యంతుడు వాడు. వాని ఐక విచారణ కలిగిన వాడు. ఆత్మీయతలో వాడు ఐశ్వర్యవంతుడు కాదు. వాడి లోకానికి వాడు పరలోక రాజ్యములో ప్రవేశించడం కష్టం. కానీ ఒంటే కదా. అయితే మనము, నువ్వు, నేను వాని గురించి మాట్లాడితే, వంట గురించి మాట్లాడితే ఆడు ఉండేది చదివితే అప్పుడు నేను ప్రవేశిస్తానా? దేవుని యొక్క మార్గం ఎరుకు మార్గం కదా, వెరీ నేరో. దాంట్లో మనం పోవాలంటే ఏం చేయాలి? ఈ 4 సువార్తలు దేంతో మనం ఇది కావాలి, కుట్టుకోవాలి? సూదితో. 4 సువార్తలు నా చేతి పనితో, 4 సువార్తలు నా చేతి పనితో నేను ఆ రంగులు కుట్టుకోవాలి, అల్లుకోవాలి. అర్థమైందండి? అది నేను నా చేతితో సూది తీసుకొని 4 రంగులు నేను అలంకరించుకోవాలంటే నేను ఏమై ఉండాలి? మత్తయి రాసిన సువార్త 16:24 అయి ఉండాలి. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింప కోరినడలా తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని. హల్లెలూయా. 4 సువార్తలంటే ఆయనను వెంబడించడమే. సిలువను ఎత్తుకొని. ఈ 4 సువార్తలు ఆయన సిలువను గురించే మాట్లాడతాయి. 4 సువార్తలు ఆయన సిలువను గురించి మాట్లాడుతుంది. 13 పత్రికలు
సిలువని ఏ విధంగా ఆచరించాలి అని నేర్పిస్తుంది. చర్చ్, ఆర్ యు విత్ మీ నౌ? 4 సువార్తలు సిలువను గురించిన మాటలు తెలియజేస్తూ ఉంది. దాన్ని ఆచరించే విధము పత్రికలు. సో ఈ 4 సిలువను గురించిన ఇవి నేను ఏమి చేసుకోవాలి? 4 రంగులు. అమ్మా నిర్మల, నాకు బటన్ పోయింది, వచ్చి కుట్టు అనేది కాదు. నీ బటన్ నువ్వు కుట్టుకోవాలి. ఎందుకో తెలుసా? నేను ప్రకృతి సంబంధమైన వ్యక్తి కాదు, శరీర సంబంధమైన వ్యక్తిని. నేను శరీర సంబంధమైన వ్యక్తి. ఈ 4 సువార్తలను నేను ఎందుకు కుట్టుకోవాలి అంటే నా జీవితంలో ఏమునిందో తెలుసా? చదవండి 37, 26, 37 నిర్గమకాండం 26, 37. త్వరగా. ఆ తెరకు 5 స్తంభములను తుమ్మకర్రతో చేసి. చాలు. ఈ రంగులు కలిగిన తెరను దేంట్లో నిలబెట్టాలా? 5 స్తంభములు దేనితో? తుమ్మకర్రతో చేసి. జాగ్రత్త. మళ్ళా ఏమన్నా అల్యూమినియం దొరుకుతోంది. నిన్న వచ్చినాడు ఒకడు, సార్ ఇది విండో పెడతాను, అల్యూమినియం కలర్, నీకు ఇంకోటి ఏంది పీవీసీ పెడతామన్నాడు. నువ్వు పీవీసీ చెల్లదు. ఏముండాలి? అది కర్రనే ఉండాలి. ఎన్ని? 5 స్తంభములు. ఏంటండి 5 స్తంభములు? తెలుసా? ఏమ్మా, నేను ఎవరు మాట్లాడొద్దు నన్ను. యెషయా రాసిన గ్రంథం 9:6. ఎలయనగా 5 స్తంభాలు ఏంటో తెలుసా? ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడేను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు ఒకడు, ఆలోచనకర్త, 2, బలవంతుడైన 3, నిత్యుడగు తండ్రి, 4, సమాధానకర్తయగు అధిపతి, 5. అతనికి పేరు పెట్టబడింది. ఈ పేరు బట్టిబడిన ఈ 5 స్తంభాలు ఓకే. ఎక్కడక ఈ దేంతో నిలబడాలి? అది తుమ్మకర్రతో సిలువ వేయబడాలి. హల్లెలూయా. వీటి గురించి ప్రపంచంలో ఎవరు ఏ రీతిలో మాట్లాడబోతున్నారో నాకు సంబంధం లేదు. నా సంఘానికి నాకు దేవుడిచ్చిన ప్రేరేపణ ఇది. ఓకే. వాళ్ళు భాష వేరే, వారు ఆలోచన వేరే అవుతుందేమో, కానీ అర్థాలు మాత్రము ఒకటే అయి ఉండాలి, యేసు నామములో. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, ఇది ఎవరికి? కమ్మోన్. ఎందుకు టైం తీసుకుంటున్నారండి? ప్రకృతి సంబంధమైన వ్యక్తికి కాదు, శరీర సంబంధమైన వ్యక్తికి 4 సువార్తలు అవసరం. ఓకే. 4 సువార్తలు, 4 రంగులు. వాడు దాన్ని అల్లుకోవాలి. ఆ రంగులు వాడిలో కనపడాలి. వెంబడించాలంటే ఆ రంగులు కనపడాలి. ఆ రంగులు కలిగిన ఆ యొక్క ఇది ఆయన క్యారెక్టర్ ఏంటో తెలుసా? ఆ రంగులు కలిగిన వ్యక్తి యొక్క క్యారెక్టర్ ఏంటో తెలుసా? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు, నిత్యుడి యొక్క తండ్రి, సమాధానకర్త. దేనితో ఎలాడుతూ ఉంది? అది తుమ్మకర్ర మీద సిలువలో వేలాడుతున్నది. ఎందుకు వేలాడుతుంది? తుమ్మకర్ర ఏంటి? వద్దులేండి. దేనితో వేలాడుతుంది? 26, 37 రెండో భాగం. త్వరగా. ఏంటండి? వాటికి బంగారు రేకు, దైవత్వము. దానికి ఈ 5 రంగులకి 5 స్తంభాలు, అది కర్ర, దాని మీద ఏమి ఉండాలి? బంగారు రేఖలు ఉండాలి. ఇట్స్ డివినిటీ ఫర్ ఎవర్. అది దైవత్వం, సాధారణమైనది కాదు. అది ద్వారం. అయ్యా బాబు, ఇండ్ల ద్వారము కాదు, ఇది గుడారపు ద్వారము.
అర్థమైందా? ఈ రంగులు ఉన్నాయా? ఉన్నాయండి? రంగులు ఉన్నాయా? నీకు నువ్వు కుట్టుకుంటున్నామా సూదితో? ఎదుటివాడిని రంగు వదులు. ఎదుటివాడు రంగు వేసుకుంటే వేసుకోకపోతే వాడు కుట్టుకుంటే చిన్న కొట్టుకుని ఉంటాయి నీకే. మన పితరులు దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానాన్ని దూరము నుండి చూచి దానికి వందనము చేసి ఇది కుట్టుకోవడం. ఒక్కరోజు నేను ఎక్కడ చేరబోతున్నాను? ఆ పునాది గల పట్టణాన్ని నేను చేరబోతున్నానని విశ్వాసముతో నమ్మి యాత్రికులుగా సాగిపోయారట. ఇది కాదు నా పట్టణం, నా పట్టణం వేరే, ఇది ఊరికే ఒక సూచన మాత్రమే. నిజమైనది అది కుట్టుకోవడం. అయ్యో ఇది చర్చ్. ఎన్ని రంగులు ఉన్నాయి మనలో? ఎన్ని ఉన్నాయి? ఎలా కుట్టుకుంటున్నావు? క్రిస్మస్ వచ్చినప్పుడు మాత్రమేనా 5 స్తంభాలు? మత్తయి రాసిన సువార్త 2:14, 2:11. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము సాంబ్రాణిని మూలమును కానుకలుగా ఆయనకు సమర్పించింది. ఎందుకో తెలుసా? బంగారం ఒకటే చెప్తాను, నువ్వు నిత్యుడగు తండ్రివి, జీవం గల దేవుడివి, నువ్వు బంగారువి. కాబట్టి ఆ తెరకు ఏముండాలి? 4 రంగులై ఉండాలి. అది సూర్యుతో కుట్టినదిగా ఉండాలి. దానికి 5 స్తంభాలు ఉండాలి. ఆ 5 స్తంభాలు కర్రెదిగా ఉండాలి. హల్లెలూయా. 37 3వ భాగం. వాటి వంపులు బంగారువి, వాటికి 5 ఇత్తడి దిమ్మలు పోతపోయేవాళ్ళు. ఇప్పుడు నువ్వు తెలుగు కొంచెం బాగా కదా. వంపులు అంటే ఏంటి? మంచిది, నీ భాషలో అట్లే తీసుకుందాం. కానీ నాకు ఈ వంపులు అనేది నా మనసుకు అంగీకరించలా. నిజం చెప్తున్నాను, నేను గొప్ప కాదండి. నాకు దేవుడు ఇచ్చిన కొంచెం సమయమైనా కూడా అడిగితే నాకు ఎక్కువ ఆలోచిస్తున్నాడు. ఈ వంపులు నేను అడిగినాను కదా, ఇది వంపులు అంటే ఏంటి అని అడిగినా. కరువనింది నీలాగనే, నాకు అంగీకరించబడలేదు. అది ఉంటే సెకండ్ మీనింగ్ అయి ఉంటుంది. డిక్షనరీకి పోయేసి హీబ్రూ డిక్షనరీకి పోయి వాట్ కుడ్ బి దిస్ హుక్స్, తెలుగులో హుక్స్ ఉందా రాబన్? సాకెట్స్. ఇట్ ఇన్ అదర్ వర్డ్ ఇట్స్ కాల్డ్ హుక్స్. ఓకే, హుక్ is the 6th word in Hebrew language. Hook, the pronunciation hook is the 6th word in Hebrew. That's what the dictionary says, the biblical dictionary says. So what they mean is the 6th word, if it is a hook or a socket, man is being created on the 6th day. Man is being created on the 6th day within too many curves. Hallelujah. Got it? వంపులతో అంటే అది మన జీవితం. ఆ కర్రలు దేని కొరకంటే వంపులు తిరిగిన మన జీవితాలకు. ఓకే, ఏమైంది మన జీవితాలు? ఈ వంపులు తిరిగిన జీవితము ఏం చేశాడు? ఆఖరి భాగం, వాటికి 5 ఇత్తడి దిమ్మలు పోతపోయేవాళ్ళు. అది కదా, ఇత్తడి దిమ్ములు 5 ఇత్తడి దిమ్ములు అంటే ఏంటో తెలుసా అండి? వాటికి 5 ఇత్తడి దిమ్ములు తీయాలంటే ఆదికాండం, చెప్పండి, ఆదికాండం
నిర్గమకాండం, లేవికాండం, ఈ కాండాలన్నీ ఏం చూపిస్తుందో తెలుసా? మానవుని యొక్క జీవితము వంపుని చూపిస్తున్నాయి. అంతేనా? దైవత్వం అంటే ఏంటి, వంకరంటే ఏంటో చూపిస్తున్నాయి. దీనికి స్తంభాలు ఏంటి? దీని స్తంభాలు వేరే, దీని వంపులు వేరే. ఇది వంపులు దేంతో చేసినవి? ఇత్తడితో. వాటికి 5 ఇత్తడి దిమ్మలు. ఇత్తడి దేనికి సాదృశ్యమో తెలుసా? పాపానికి జడ్జిమెంట్, పాపానికి తీర్పు. ఈ పాపానికి తీర్పు 5 కాండాల పాపాల గురించి చెప్తా ఉంది. ఓకే, వాటికి తీర్పు ఎవరో తెలుసా? యేసుక్రీస్తు వాటికి తీర్పు. ఈ 5 ఈ వంపులు ఏమి చేయలేకపోయి ఉంటున్నాయో, ఈ ఇత్తడిది ఈ 5 వంపులకు గాను ఈ ఇత్తడి ఏమి చేయలేకపోయిందో క్రీస్తు దానిని చెయ్యగలిగి ఉంటున్నాడు. ఇది ఎవరి ద్వారము? వాడు ఎవరు? వాడు ఇప్పుడు ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండాలి? వాడు ఎక్కడుండాలి తెలుసా? ఆ యొక్క ద్వారము దాటి అతి పరిశుద్ధ స్థలానికి పోవాలి. నా శరీరానికి ఆ రంగులు కలిగి ఉంటే, సూదితో నేను అల్లుకబడి ఉంటే, ఏమండి, ఇంకొక మెట్టు ఎక్కడికి పోతానో తెలుసా? అతి పరిశుద్ధ స్థలంలో వెళ్ళి నువ్వు తల ఎత్తి ఇట్లా చూస్తే నీకు కనపడేది ఏంటో తెలుసా? మరలా నీకు 4 రంగులే కనపడుతుంది. అంటే అతి పరిశుద్ధ స్థలం అనేది నా ప్రాణం. నా ప్రాణంలో ఏమి కనపడాలి డానీ? 4 రంగులు కనపడాలి డానీ. 26 ఏమ్మా? సారీ, పరిశుద్ధ స్థలం. ఓకే, ఇది ఈ పైకప్పు ఎక్కడుంటుందో, దీని గురించి ఏంటో మరలా చెప్తా. ఇది ఆ లోపలికి పోయిన తర్వాత ఎన్ని తెరలు ఉంటాయి తెలుసా? 4 తెరలు ఉంటాయి. గుడారం పైన ఇప్పుడు ఇది ఉంది కదా, దీనికే 2 ఉన్నాయి. ఒకటి షీటు, ఒకటి ఫాల్స్ రూఫింగ్. ఆ గుడారానికి 4 ఉంటాయి. ఆ 4 వచ్చేసి 4 స్వార్థల యొక్క జీవాలు. మొదటి జీవి, ఊరికే చెప్పి ముగిస్తాను. మొదటి జీవి సింహం, రెండవ జీవి దూడ, మూడవ జీవి మనిషి, 4వ జీవి పక్షి. ఈ 4 జీవాలు 4 స్వార్థల్లో ఉంటున్న దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క క్యారెక్టర్ ఎప్పుడు కనపడుతుందో తెలుసా? నేను పరిశుద్ధ స్థలంలో వెళ్ళి నా తల ఎత్తి చూస్తే 4 రంగులకు 4 క్యారెక్టర్ కలిగిన యేసు ప్రభు నాలో కనపడాలి. హల్లెలూయా. అమ్మా, దీనిని గురించి నేను మాట్లాడగలిగితే ఇంకా నా జీవితం సరిపోదు. చాలా నేను ఏం చెప్పడంలా, నేను ద్వారాల గురించి మాత్రమే మాట్లాడుతున్నా. 3 ద్వారాల్లో 1 ద్వారం మనం తెలుసుకున్నాం. అది ఎవరికి సంబంధం? ఈ గుడారపు ఎవరికి సాదృశ్యం? 3వది ఆత్మ సంబంధమైన మనిషి. వాడు ఆత్మ సంబంధమైన మనిషి ఎప్పుడు కనపడతాడో తెలుసా? వాడు ఆ గుడారంలో ప్రవేశించబడాలి. ఆ గుడారంలో వాడు వెళ్ళినప్పుడు కూడా నా ప్రాణంలో కూడా ఆ 4 రంగులు కనపడినప్పుడు ఏమండి, నేను ఆత్మ సంబంధి అవుతాను. అప్పుడే అతి పరిశుద్ధ స్థలంలోకి నేను వెళ్ళడానికి అవకాశం. కాబట్టి నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పిన దేవుడి మాటను మనం వెనుకడికి ఆశ్రయించి దీవించును గాక. వచ్చే వారము కాదు, వచ్చే వారము నేను ధ్యానించలేనేమో. వచ్చే వారము ఆ తర్వాత వారము
మరలా మనము 3వ ద్వారం గురించి మనం ధ్యానిద్దాం. ప్రార్థన.